మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫస్ట్ నుంచి ఇప్పుడు 13th వీక్ వరకు అదే జరిగింది. ఇప్పుడు ఇది కొత్తగా జరిగింది. ఎందుకంటే మనం లాస్ట్ టైం ఎవరు ఎలిమినేట్ చేసేస్తామనేది ఎక్స్పెక్ట్ చేసేస్తాం. బట్ ఇప్పుడు కూడా సంజన కానీ సుమన్ శెట్టి గారు అవుతారని అనుకున్నాం. బట్ రితు ఆల్వేస్ విల్ బీ ఇన్ టాప్ 5 అనుకున్నాం. బట్ సడన్గా టాప్ 8లోనే ఎలిమినేషన్ అయిపోయింది. ఇట్స్ బిగ్ ట్విస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఎస్ మ్యామ్. అయితే ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరు బాగా ఆడుతున్నారు? ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరిలో కూడా యాక్చువల్లీ చెప్పాలంటే ఈ 8 మెంబర్స్ కూడా దేవర్ ప్లేయింగ్ వెల్ మ్యామ్. యాక్చువల్లీ అప్ టు రితు చౌదరి వరకు. బట్ ఈ 8 మెంబర్స్లో మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తే ద టాప్ 3 వచ్చేసి తనుజ, కళ్యాణ్ అండ్ ఎమాన్యుయల్. దీస్ 3 పీపుల్ ఆర్ కిల్లింగ్ గేమింగ్ ఇన్ బిగ్ బాస్ 9 మ్యామ్. యాక్చువల్గా ఎస్, వీళ్ళ ముగ్గురులో ఎవరికి టైటిల్ వచ్చినా ముగ్గురికి వచ్చినట్టుగా ఫీల్ అయితేనే వీ ఫీల్ హ్యాపీ. లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే దే ఆర్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ స్టిల్ నో అల్టిమేట్ కిల్లింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు యాక్చువల్లీ. కానీ 90% తనుజాకే వస్తుందని అందరూ అంటున్నారు. వేరే వాళ్ళ పేర్లు చెప్పారు. ఎస్, అఫ్ కోర్స్ నేను ఫస్ట్ నుంచి తనుజాకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు కూడా ఆ స్టాండర్డ్లోనే ఉన్నాను. బట్ ఇక్కడ ఏంటంటే చిన్న గేమింగ్లో తనుజ కొంచెం వీక్ అవుతుంది. బట్ అది కళ్యాణ్కి అండ్ ఎమాన్యుయల్కి అడ్వాంటేజ్ అవుతుంది. సో అలా చూసుకుంటే తనుజ విల్ బీ వీక్ దాన్ దోస్ 2 పీపుల్. ఇంకొక విధంగా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటే తనుజ హ్యావింగ్ మోర్ మెచ్యూరిటీ లెవెల్స్ దాన్ ఎమాన్యుయల్ అండ్ కళ్యాణ్ అని నాకు. కానీ మెచ్యూరిటీ ఎంతవరకు పనిచేస్తుంది బిగ్ బాస్ హౌస్? ఇక్కడ బిగ్ బాస్లో 2 లెవెల్స్ ఇంపార్టెంట్ మ్యామ్. 1 ఫిజికల్ అండ్ మెంటల్. రెండు కూడా బ్యాలెన్స్ చేసేవాడికే బిగ్ బాస్ అనేది. అండ్ థర్డ్ వన్ ఈ స్ట్రాటజీ. ఈ 3 కూడా ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళకే గేమ్ ఫైనల్గా వస్తుంది. అండ్ ఆడియన్స్ పోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఇంపార్టెంట్. ఈ 4 ఎవరికి ఉన్నాయంటే ఈ ముగ్గురులో డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఈ బిగ్ బాస్ 9 అనేది అల్టిమేట్ వరకు మనము చెప్పలేము. బట్ ఈ ముగ్గురులో ఎవరికో ఒకరికి విన్నర్ అయితే ఛాన్స్ పక్కా. ఓకే, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది బిగ్ బాస్ 9లో? ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది? యా, సూపర్ మ్యామ్. ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కంటే ఎమోషన్స్, బాండింగ్స్ అనేవి చాలా అల్టిమేట్గా ఉండే. ఫ్యామిలీ వీక్ కానీ, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ గేమింగ్లో కానీ, నెక్స్ట్ వాళ్ళు ఉండే ఫ్రెండ్షిప్, వాళ్ళు బయటికి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు ఏర్పడే ఎమోషన్స్ అనేవి ఈవెన్ ఆడియన్స్లో కూడా ఆ ఎమోషన్ క్రియేట్ చేసింది ఈ బిగ్ బాస్ 9 అనేది. సో బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరు అంటే ఒక్క మాటలో ఎవరి పేరు చెప్తారు చెప్పండి? ముగ్గురు కాకుండా తనుజ. అంటే ఇప్పటివరకు లేడీస్కి ఎవరికి ఇవ్వలేదు కదా కప్. Yes. First reason is she is very pretty. She is a great actor. And third reason, she has lot of maturity levels among all the Big Boss 9 contestants. These 3 main. ఇప్పుడు తనది అందరూ కార్నర్ చేసి ఏ విధంగా తప్పని చూస్తున్నారు మిగతా 7 మెంబర్స్లో. ఓడిపోయే అవకాశం కూడా ఉంది కదా. ఎస్, ఈ గేమ్ అంటేనే స్ట్రాటజీ. ఒకరిని తొక్కి ఇంకోటి పైకి వెళ్ళడమే ఫైనల్ స్ట్రాటజీ. ఎవడైనా విన్ అవ్వాలనే కోరుకుంటాడు లాస్ట్ వరకు. కళ్యాణ్ కూడా ఏదో విధంగా ఎస్, కళ్యాణ్ టార్గెట్ ఏంటంటే ఆయన కప్పే కావాలి. ఆయనకి రిలేషన్స్ కానీ ఏమీ లేదు. బట్ వీళ్ళందరూ నమ్ముతున్నారు కళ్యాణ్ ఈజ్ ఎ ఇన్నోసెంట్, కళ్యాణ్ ఈజ్ ఎ ఆనెస్ట్ పర్సన్. నో వన్ ఆనెస్ట్ హియర్. ఎవ్రీ వన్ ప్లేయర్ టు గెట్ ద విన్. దట్స్. థ్యాంక్ యూ.